ఉపవాస ప్రార్థన గురించి మరికొన్ని విషయాలు గ్రంథంలో ఏమని రాయబడ్డాయో ఆ విషయాలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు అసలు ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటి? ఉపవాస ప్రార్థన గురించి మనం గతంలో ఒక 3 సందర్భాల్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది ఉపవాస ప్రార్థన గురించి 4వ సందర్భం లేదా 4వ విషయం. ఉపవాస ప్రార్థన ఉద్దేశము, అసలు ఉపవాసము అన్న మాటకు అర్థం ఏంటంటే, అంటే దేవుడు లేదా దేవుని, వాసము అంటే దగ్గరగా గడపడం. ఉపవాసం ఉండే వ్యక్తి లోకంలో ఉండడు. ఉపవాసం ఉండే వ్యక్తి దేవునికి దగ్గరగా గడుపుతాడని అర్థం. అందుకే అంటే దేవునికి, వాసము అంటే దగ్గరగా గడపడం. అంటే ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యము ద్వారా, అది చదవడమా, వినడమా, ఏదైనా దేవునికి దగ్గరగా గడపడాన్ని ఏమని అంటారంటే ఉపవాసము. ఇప్పుడు ఉపవాసము అనగానే శరీరాన్ని దుఃఖపరచుట లేదా శరీరాన్ని ఆయాసపరచుట. ఎందుకు అంటే ఆ రోజు ఏమీ తినం గనక. ఆహారాన్ని తినకుండా కడుపును మార్చుకోవడం, శరీరాన్ని నలగొట్టుకోవడం, ఇదంతా దేనికి మనకి సాదృశ్యంగా చెప్పబడుతుందంటే ఉపవాసం. కనుక ఉపవాసం ఉన్న వ్యక్తి ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఎటువంటి ఉద్దేశాన్ని దేవుడు కోరుతున్నాడంటే మనందరి దగ్గర నుంచి కూడా ఇక్కడ రాయబడిన 10 సందర్భాలు సుమారుగా, ఈ 10 సందర్భాలలో ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం తెలియజేయబడుతుంది. మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థన ఉద్దేశం ఏంటో నేరుగా చదువుకుందాం. నెంబర్ 1 చూడండి, పరిచర్య ప్రారంభించే ముందు. పరిచర్య ప్రారంభించే ముందు అంటే వాక్యం చెప్పే ముందైనా, వాక్య పరిచర్య అయినా, మందిర పరిచర్య అయినా, లేదా సువార్త పరిచర్య అయినా, ఏ రకమైన పరిచర్య చేసినా ఆ పరిచర్య ప్రారంభించే ముందు గ్రంథం చెప్పింది ఏంటంటే ఉపవాసం ఉండి ప్రారంభించడం. ఎందుకు అంటే యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నటువంటి 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాల వరకు ఆయన ఏ పరిచర్య చేయలేదు. కేవలము యేసుప్రభు పరిచర్య చేసిన కాలము 3.5 సంవత్సరాలు. ఆయన బాప్తిజం తీసుకున్నప్పటికీ ఆయన వయసు 30 సంవత్సరాలు. యేసుప్రభు బాప్తిజం తీసుకునేసరికి యేసుప్రభు యొక్క వయసు 30 సంవత్సరాలు. 30వ ఏట బాప్తిజం తీసుకున్నాడు ఆయన, బాప్తిజం ఇచ్చి యోహాను గారి దగ్గర. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నాడో ఇంకా ప్రభువు తన పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నారు. లూకాసు వార్త 4వ అధ్యాయం. ఎప్పుడైతే తన పరిచర్య ప్రారంభిస్తూ ఉన్నారో, పరిచర్య ప్రారంభంలో యేసు ప్రభు ఉపవాసం ఉన్నట్టుగా మనం చూడగలం. లూకాసు వార్త 4వ అధ్యాయం ప్రారంభ 2 వచనాలు చూడండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు అన్నాడు. అంటే ఇక్కడ తినలేదు అన్నాడు. మత్తయి సువార్తలో చదువుతాం తర్వాత, అక్కడ ఉపవాసం అని రాస్తాడు. అక్కడ యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి, అంటే అప్పుడే బాప్తిజం తీసుకున్నారు. ఆయన బాప్తిజం పొందుకుని బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు? 40 రోజులు ఏమీ తినలేదు. ఆయన ఏమీ తినలేదు. అపవాది చేత శోధింపబడుతున్నాడు అని రాశారు. అంటే తన పరిచర్య ప్రారంభించే ముందు యేసుప్రభు ఏమున్నట్టుగా మనకు అర్థమవుతుంది? ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి పరిచర్య ప్రారంభిస్తున్నాడు. ఏదైనా మనం చేసే పని, పరిచర్య, అది ఏదైనా దేవునికి సంబంధించిన ఏ పరిచర్య అయినా ఎప్పుడైనా ప్రార్థనతోనే మనం ప్రారంభించుకోవాలి. అది ఉపవాస ప్రార్థన ద్వారా అయితే నిజంగా గ్రంథం చెప్పింది అదే. ఒక ఆయన ప్రభుబలు ఇచ్చేటప్పుడు కూడా ఉదయాన్నే ఏమీ తినకుండా వస్తుంటారు. చాలామంది ఉన్నారు. అంటే ప్రభుబల కార్యక్రమం తందనుకోండి, తను ఏం చేస్తాడంటే నేను ఉపవాసం ఉండే ప్రభుబల్లో చెయ్యాలి అంటే అలాగే ఉండాలా అని అంటే నేను కాదంటాను. అలా కాదు, అది నీ ఇష్టం. అంటే ప్రభువు బల్ల నా చేతులతో నేను ఇస్తున్నప్పుడు నేను ఉపవాసం ఉండి నా శరీరాన్ని ఆయాసపరుచుకొని నాకు ఇస్తుంటే దేవుడు ఆయన సన్నిధి నాలో ఉన్నట్టుగా తన భావన మంచిది. అంటే దేవునితో ఉండి దేవునితో గడుపుతూ ఆ ఉపవాసం ఉండి చేయడం వల్ల అతనికి ఎంతో మనశ్శాంతిగా ఉందట, ఎంతో నెమ్మది. ఎందుకంటే తన శరీరాన్ని ఎవరి కోసం దుఃఖపరుచుకుంటున్నాడు? దేవుని కోసం. అందుకని
ఆ పరిచర్య ప్రభుబలు ఇచ్చేటప్పుడు అలాగున్నారు. వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది. అలాగే మందిరంలో మీరేం చేసినా, దేవుని కోసం ఏ పరిచర్య అయినా మనం ప్రారంభించేటప్పుడు జనరల్‌గా సాధారణంగా యేసుప్రభు పరిచర్య ఎలా ప్రారంభించారంటే ఆయన ఉపవాసం ఉండి. అది మనకు నేర్పిస్తున్నారు. అలాగే పౌలు, బర్నబాలున్నారు క్రొత్త నిబంధన. ఈ పౌలు, బర్నబాలు ఇద్దరూ కూడా వారి పరిచర్య ప్రారంభించే తొలి దినాలలో ఏం చేశారో చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. సంఘము పౌలు, బర్నబాలను పంపిస్తున్నారు బయటికి సువార్త చేయడానికి. వీరిని పంపించేటప్పుడు సంఘం ఏం చేస్తుందో అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 2, 3 వచనాలు చూడండి. 13వ అధ్యాయం 2, 3. లేదంటే ప్రారంభ వచనం ఏ సంఘమో చదువుదాం. అంతియొకలోనున్న సంఘములో అన్నాడు. ఏ సంఘం ఇది? అంతియొకయలో ఉన్న క్రీస్తు సంఘం. అంతియొకయలో ఉన్న క్రీస్తు సంఘంలో 2వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును, ఇంకా పేరు మారలే, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. బయటికి పంపించేటప్పుడు చూసారా, ఉపవాసంతో సంఘమంతా ఉండి అప్పుడు ఎవరు మన సంఘం నుంచి బయటికి ఎవరు బాగా సువార్త చేయగలరు? ఇద్దరు వ్యక్తులను సెలెక్ట్ చేసుకున్నారు. పౌలు, బర్నబా. వీళ్ళిద్దరూ కూడా బయటికి పంపించే ముందు సంఘస్థులంతా కూడా ఉపవాసం ఉండి పంపిస్తున్నారు. ఎందుకంటే ఇది దైవ కార్యక్రమం, సువార్త పరిచర్య. యేసుప్రభు తన పరిచర్యలో ఉపవాసం ఉండి తన పరిచర్యను ప్రారంభించారు. పౌలు, బర్నబాలు కూడా వారి పరిచర్య ప్రారంభంలో సంఘమంతా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వారి మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని పనికి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే మందిర పరిచర్య అయినా, సంఘ పరిచర్య అయినా, సంఘంలో ఏది చేసినా ఆ పరిచర్య ప్రారంభించే ముందు ఆ వ్యక్తి ఉపవాసం ఉండి చేయగలిగితే ఆ పనిలో సక్సెస్ అవ్వగలిగే అవకాశాలు ఉన్నాయి. యేసుప్రభు తన పనిని తుదముట్టించాడా? ముట్టించారా? ఎంతవరకు భూమి మీద ఉన్నాడో ఆ 3.5 సంవత్సరాలు కూడా అపోస్తులను తయారు చేసి పంపించాడు. ఈరోజు పరిచర్య ఎంత విజయవంతంగా జరిగింది. పౌలు తన పరిచర్యను అంతే గొప్పగా ఘనంగా ముగించాడు ఆయన ప్రారంభించే ముందు. కారణం ఒకటే, ఉపవాసం ఉండి ఏ పరిచర్య అయితే ప్రారంభిస్తామో ఆ పరిచర్య ఖచ్చితంగా ఆటంకాలు లేకుండా ముందుకు జరుగుతుంది. ఈయనకి ఎన్నో ఆటంకాలు రాలేదు. ఎంతోమంది ఈడ్చి కొట్టారు పౌలు గారిని, బట్టలు చింపేశారు, రాళ్లతో కొట్టారు, అయినా పరిచర్య ఆగలేదు. కారణం ఒకటే, అంటే ఉపవాస ప్రార్థన ఎంత శక్తివంతమైన ప్రార్థన అంటే ఆ పరిచర్య చేసి ఉపవాసం ఉండి పరిచర్యలో ప్రారంభిస్తే దానికి తిరుగులేదు అని గ్రంథం సెలవిస్తుంది. నెంబర్ 2, విడుదల కొరకు ఒక సమస్య ఉంది. సమస్య నుంచి ఏం రావాలి? ఎందుకంటే సమస్యగా ఉండిపోతే అందరికీ బాధే. అది కుటుంబ సమస్య అయి ఉండొచ్చు, అనారోగ్య సమస్య అయి ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు అయి ఉండొచ్చు. వ్యక్తిగతంగా మీకు ఏ సమస్య అయినా ఒక సమస్య నుంచి నేను విడుదల పొందాలనుకోండి. సమస్య నుంచి విడుదల పొందాలంటే ఉపవాస ప్రార్థనకు మించింది మరొక ప్రార్థన లేదు. ఈరోజు ఇక్కడ చేసుకోవచ్చు మనం ప్రతి నెల చివరిలో. కానీ కుటుంబంలో వచ్చే ఎన్నో సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేని బాధలు ఉండొచ్చు. కాబట్టి మీ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి విడుదల పొందుకునే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ ఎవ్వరికీ చెప్పకుండా ఉపవాసం ఉండడం మంచిది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, యూదుల మీదకి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. యూదులందరినీ చంపాలి అన్న ఉద్దేశం కలిగినటువంటి పరిస్థితి. ఆ సమయంలో ప్రార్థించినటువంటి ఎస్తేరు తీసుకున్న నిర్ణయం ఈరోజు మనందరం చదువుకుందాం. ఎస్తేరు 4:16లో, నీవు పోయి శోషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చి, సమాజ మందిరం అంటే సంఘం, చర్చ్ అనుకోండి, సమాజ మందిరానికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసముందుము అన్నారు. అంటే ఉపవాసము ఇక్కడ ఎందుకు ఎస్తేరు గారు చేశారు? ఇప్పుడు ఒక బంటును పిలిచి ఆ వ్యక్తిని ఎక్కడికి పంపిస్తుందంటే మొర్దెకైకి చెప్పమంటుంది. ఇగో మొర్దెకై దగ్గరికి వెళ్ళి మీరందరూ కూడా ఏ ప్రాంతంలో అయితే ఉన్నారో మీరందరూ సంఘానికి వెళ్ళిపోండి, ముందు సంఘంలో కూర్చోండి, సమాజ మందిరంలో ఉండి మీరు అక్కడ చేయండి, నేను ఎక్కడ ఉంటాను, మీరు అక్కడ ఉపవాసం చేయండి, నేను ఎక్కడ ఉపవాసం ఉంటాను. ఇంతకీ ఉపవాసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే
యూదులందరినీ కూడా చంపమని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఇప్పుడు తన తన ఏమంటారంటే తన రక్త సంబంధికులు తన రక్త సంబంధికులు దుఃఖంలో ఉన్నారు. అలా అనుకోండి. ఎందుకంటే యూదులంటే ఎవరు? ఈవిడ యూదురాలే కదా! ఎస్తేరు. మొర్దెకై యూదుడే. అంటే యూదులందరినీ కలిపి నా రక్త సంబంధికులు ఇబ్బందుల్లో ఉన్నారు. నా రక్త సంబంధికులు బాధల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి విడుదల కొరకు సమస్య. ఈ విడుదల కొరకు ఎస్తేరు ఏం చేసింది? ఉపవాసం. అంటే కట్టుకున్న వాళ్ళు, రక్త సంబంధికులు, స్థానిక సంఘంలో వాళ్ళు ఎవరున్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా వాళ్ళ సమస్యను నీ సమస్యగా తీసుకుంది. వాస్తవానికి ఎందుకు చెప్పమంటారు ఇలా అంటున్నానంటే, ఎస్తేరుకి సమస్య లేదు. ఎందుకు? రాజగృహంలో ఉంది, అంతఃపురంలో ఉంది. ఆవిడ సేఫ్ ప్లేస్‌లో ఉంది. ఆవిడకి వచ్చే ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే రాజుగారి భార్య. కానీ రాజమందిరంలో ఉన్నప్పటికీ కూడా తన ప్రజలందరి కోసం ఆలోచించింది. ఎక్కడ నా రక్త సంబంధికులందరూ చనిపోతారో అని వాళ్ళ కోసం రాజమందిరంలో ఉపవాసం ఉండడం ప్రారంభించింది. చూసారా? అంటే ఉపవాసము తన కోసం కాదు. తన నిమిత్తము తన ఎవరైతే తన యూదులుగా తన వాళ్ళుగా పరిగణించుకుందో వాళ్ళ కోసం తన ఉపవాసం ఉంటుంది. ఆ ఉపవాస ప్రార్థన ఊరుకునే పోలేదు. యూదులందరూ ఒక గొప్ప విడుదల పొందుకున్నట్టుగా ఎస్తేరు గ్రంథంలో మనం చాలాసార్లు విన్నాం. అంటే ఈరోజు నీకు, నీ కుటుంబం కొరకు, తట్టుకోలేని సమస్యల కొరకు, సమస్యల నుంచి విడుదల కొరకు మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఉపవాసం. నాకే కాదు, ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉండొచ్చు. రక్త సంబంధికులు ఉన్నారు, సంఘమస్తులు ఉన్నారు. ఎవరెవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా తెలియకుండానే ఆ వ్యక్తి కోసం మీరు ఇంట్లో ఉపవాసం ఉంటే ఆ సమస్య నుంచి ఖచ్చితంగా విడుదల పొందుకునే అవకాశం దేవుడిస్తాడు. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు చేసిన ఉపవాసం యూదులందరిని ఎలా కాపాడిందో ఈరోజు మీ కుటుంబాల్లో లేదా మన కుటుంబాల్లో, మన సంఘంలో, మన రక్త సంబంధికుల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆ సమస్య కోసం నేను ఉపవాసం ఉంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆ సమస్య నుంచి వారిని విడుదల చేస్తాడు. ఇది 2. నెంబర్ 3, పశ్చాత్తాపము మరియు క్షమాపణ. పశ్చాత్తాపము మరియు క్షమాపణ. ఇప్పుడు పశ్చాత్తాపము అంటే ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తిలోకి? తను చేసిన పాపంలో చేసి ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ఏం కలిగినట్టు? అదే పశ్చాత్తాపం. ఎందుకంటే ఒకప్పుడు ఇష్టానుసారంగా బ్రతికాను, ఇక నా జీవితంలో ఎంత భయంకర జీవితం ఉండదు. పౌలు గారు హింసకుడు, దూషకుడు, హానికరుడు. ఎప్పుడైతే యేసుప్రభును దర్శించారో, ఎప్పుడైతే ఆయన జీవితం మార్చుకున్నాడో ఆయనలోకి ఏమొచ్చిందని చెప్పచ్చు మనం? పశ్చాత్తాపం కలిగింది. యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళని చంపాడు. ఆయనే కాదు, మనమైనా మన జీవితంలో పాపాన్ని ఒప్పుకునే పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే పశ్చాత్తాపం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి సమూయేలు 7:6. 5 నుంచి చదువుతాను. అంతటా సమూయేలు ఇశ్రాయేలునందరినీ మిస్పాకు పిలువనంపుడి. మిస్పా అనేది ఒక ప్రాంతం. ఇప్పుడు మన సంఘం ఎలాగా? ఆ రోజుల్లో ఇశ్రాయేల్ అందరూ కూడుకునే స్థలం పేరు మిస్పా. అంటే ఎక్కడికైనా ప్రార్థన చేసుకోవాలనుకోండి, అందరినీ ఒక చోట కలిపే స్థలం అనమాట. ఇప్పుడు మనందరం ఎక్కడెక్కడ ఉంటాం. ఇప్పుడు ఎలాగైతే ఈ స్థలానికి వచ్చామో మనము, అలాగే ఇశ్రాయేల్ అందరూ కూడా ఒక దగ్గరికి సమకూర్చే స్థలం పేరు మిస్పా. ఆ రోజు సమూయేలు ఏమన్నారంటే మిస్పాకి పిలవనంపుడి అన్నాడు. 6, మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతులని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఏం చేశారు చూడండి, ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. ఇప్పుడు చూడండి, అంటే తప్పును ఒప్పుకొని ఉండడానికి చేసే గొప్ప ప్రార్థన ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చి ఇంకా తప్పు చేస్తాను అనకూడదు. ఉపవాస ప్రార్థన అంగీకరించబడాలి అంటే ఉపవాస ప్రార్థన ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ తెలిసి తెలియక తప్పు చేసి ఉండొచ్చు ఒకప్పుడు, ఇంకా దాన్ని కొనసాగించడం కాదు, ఆ తప్పును ఒప్పుకోవడం. తప్పును ఒప్పుకొని నువ్వు ప్రార్థన చెయ్యు, ఆ ఉపవాస ప్రార్థనకు అర్థం ఉంటుంది. అందుకే ఇక్కడ అన్నాను, పాపాన్ని విడిచిపెట్టే పరిస్థితి. యోబేలు గ్రంథం 2వ అధ్యాయం. ఈ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలో చెప్తాడు అక్కడ. అంటే ఎలాగైతే పాపాన్ని ఒప్పుకోవాలన్నాడో ఇక్కడ యోబేలు గ్రంథం అందరూ చూడండి, 2వ అధ్యాయం 12, 13 వచనాలు. యోబేలు 2వ అధ్యాయం 12, 13. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు. ఉపవాసంలో కన్నీరు పెట్టే చెల్లెళ్ళు, అక్కలు ఉన్నారు. కన్నీరు వస్తుంది, మనకున్న సమస్యను బట్టి, బాధను బట్టి, వేదన బట్టి కన్నీరు వస్తుంది. ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు
మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. 13 మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అన్నాడు. అంటే ఉపవాసం అంటే హృదయాలు చింపుకొని ఆయన తట్టు తిరగడం, అంటే హృదయంలో మార్పు రావాలి. ఉపవాస ప్రార్థన ఉద్దేశం ఒకటే, తప్పును ఒప్పుకోవడం. అందుకే అతిక్రమములు దాచిపెట్టువాడు ఏమవడు? సామెతలు 28:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకుంటే, విడిచిపెడితే దేవుని కనికరాన్ని, అంటే ఆయన క్షమాపణ పొందుకుంటావు. మనిషిలోకి పశ్చాత్తాపం వచ్చినప్పుడు మనిషి క్షమాపణ పొందుకుంటాడు. నేను ఎందుకురా తప్పు చేశాను, ఇంత భయంకరమైన వ్యతిరేకమైన పనులు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాను, ఇంకెన్నడూ ఇలా చేయకూడదని మీరు అనుకోండి. ఉపవాస ప్రార్థన చేసుకొని ఈరోజు ఉపవాసం ఉంటున్నాను అనుకొని ఇంతవరకు ఎన్నో తప్పిదాలు చేశాను, ఎన్నో పొరపాట్లు చేశాను, దేవునికి అవిధేయుడిగా బ్రతికాను, ఇక మీదట నేను అలా బ్రతకను అని ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనం దుఃఖపడి ఏడ్చి ఇంకా నా జీవితం నీకు ఇష్టంగా బ్రతుకుతాను తప్ప అసహ్యంగా ఉండను అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో ఆ ఉపవాస ప్రార్థన ఫలిస్తుంది. దేవుడికి క్షమాపణ పొందుకుంటావు, దేవుడి కనికరం పొందుకుంటారు. ఆ రోజు హృదయాలు మార్పిడి జరిగి పశ్చాత్తాపం ఎక్కడ కలగాలంటే హృదయంలో కలగాలి. భయపైన మార్పు ఎప్పుడు కూడా రాదు. దుఃఖము పశ్చాత్తాపం మారు మనసు అనేది ఎక్కడ కలగాలి? హృదయంలో కలిగితేనే ఉపవాస ప్రార్థన ఫలిస్తుంది. ఉపవాసం ఉండి మనిషి పాపం చేస్తున్నాడు అనుకోండి, ఉపవాస ప్రార్థన ఉపయోగం లేదు. ఉపవాసం ఉండి నీ ఇష్టానుసారంగా బ్రతికిన ఉపయోగం లేదు. ఉపవాస ప్రార్థన అంటే ఉద్దేశం నెరవేర్చబడాలి అంటే నీ మనసులో ఒకవేళ ఏ చెడుతనము లేకుండా, ఏ పాపము లేకుండా ఒకవేళ ఉంటే వాటిని ఒప్పుకొని ఇంకెన్నడూ చేయకుండా ఉంటే ఆ ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా ఫలిస్తుంది. మనిషిలో ఆయన క్షమాపణ పొందుకునే అవకాశం ఉంది. నెంబర్ 4 స్వస్థత మరియు పునరుద్ధరణ అని రాశాను. స్వస్థత, ఇందాక మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది అనారోగ్యంలో ఉన్నారు, చాలామంది ఆసుపత్రుల్లో ఉన్నారు, ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు. కరెక్ట్. స్వస్థత పొందుకోవడానికి కూడా ఉపవాసము ఖచ్చితంగా ఉండాలి. 35వ కీర్తన చూడండి. ఇప్పుడు ఎవరి కోసమైనా అనారోగ్యంలో ఉన్నప్పుడు ఆ అనారోగ్య పరిస్థితి నుంచి ఆ వ్యక్తి లేవనెత్తబడాలంటే, ఆ వ్యక్తి లేవనెత్తబడాలంటే ఆ వ్యక్తి కోసము లేదా ఆ వ్యక్తి అయినా సరే తనకున్న బలహీనత, తనకున్న అనారోగ్యం నుండి లేవనెత్తబడాలంటే ఉపవాస ప్రార్థన ఉండాలి. 35వ కీర్తన 13 చూడండి. 35:13 దావీదు గారు రాసిన కీర్తన. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని. అంటే వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట ఇదంతా ఉపవాస ప్రార్థనకి సాదృశ్యంగా మాట్లాడతారు, అంటే తగ్గించుకోవడం. వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకుంటుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటుని అన్నాడు. కనుక స్వస్థత దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈరోజు ఎంతోమంది కుటుంబాల కోసం మీరు చేస్తున్నారు, లేదా మన వ్యక్తిగతంగా మన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు అనారోగ్యంతో ఉన్నారు. అలాంటి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తాం. ఇక్కడ బ్రదర్స్ ఏలియా గారు కానీ, అలాగే ఐశ్వర్య ఆసుపత్రిలో ఉన్న విధానం కానీ, అనేక మంది ఐసీయూలో ఉన్న పిల్లలు కానీ, మనం ఉపవాసం ఉండి నువ్వు చేస్తే ఆ ప్రార్థన ఆ పిల్లలకు స్వస్థత, ఆ వ్యక్తులకు స్వస్థత. దావీదు అంటున్నారు, వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకున్నాను, ఉపవాసం చేత నా శరీరాన్ని ఏం చేశాడు ఆయన? ఆయాసపరుచుకున్నాను వాళ్ళ కోసం. దావీదు గారి కీర్తన. కాబట్టి అనారోగ్యం నుండి ఆరోగ్యం కోసం కూడా ఉపవాస ప్రార్థన ఉద్దేశం. అనారోగ్యం నుండి ఆరోగ్యం. అలాగే ఇంకొకటి, అపవిత్రాత్మ నుండి కూడా ఏం పొందుకోవాలి? అపవిత్రాత్మ అంటే దయ్యం. కొంతమంది అపవిత్రాత్మలు పట్టుకుంటుంటాయి. మార్క్స్ వార్తలో చూడండి. ఈ అపవిత్రాత్మలు పట్టుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎంతో ఇబ్బందికి లోనవుతుంటాడు. ఎన్నో భయంకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఉపవాసం ఉండి చేస్తే ఆ అపవిత్రాత్మ వదిలిపోయినట్టుగా మనం చూడగలం. మార్క్స్ వార్త 9వ అధ్యాయం. 25 నుంచి చదువుతాను. 9:25 చూడండి. జనులు గుంపు కూడా తన ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చేట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము. ఏ దయ్యం? చెవిటి దయ్యం అట. వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. 26 అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవలలాడించి వదిలిపోయాను.
అంతట వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయిననిరి. ఆ దయ్యం, ఆ మోగ చెవిటి దయ్యం వదిలి వెళ్ళిపోయిందట యేసుప్రభు గద్దించేసరికి. 27. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలువబడెను. ఆయన ఇంటిలోకి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి. అదో అడిగారట. అంటే ఆల్రెడీ ట్రై చేశారు, కానీ శిష్యుల వల్ల అది కాలేదు. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా నువ్వు వచ్చి గద్దిస్తే దయ్యం వెళ్ళిపోయింది, మేము గద్దిస్తే అవ్వలేదు, కారణం ఏంటని అడిగితే 29లో చెప్తున్నాడు, అండర్లైన్ చేసుకుందాం. అందుకు ఆయన ప్రార్థన వలననే అని రాశాడు, కానీ ఫుట్ నోట్లో ఉపవాసం వలననే అని కూర్చబడి ఉన్నదన్నాడు. అంటే ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యము. అంటే అపవిత్రాత్మను వదలగొట్టడానికి ఉండే ఒక అవకాశం, ఉద్దేశం ఏంటంటే అంటే ఉపవాసం ఉండి మీరు చెయ్యండి, ఆ ప్రార్థన ఫలిస్తుంది అన్నాడు. శిష్యులు అది లేదు, అది తెలుసుకోలేదు ఆ సమయానికి. కనుక అనారోగ్యం నుంచి ఆరోగ్యం కావాలన్నా, లేదా ఒక అపవిత్రాత్మ నుండి, ఒక దయ్యం పట్టినటువంటి స్థితిలో, ఒక బలహీనత కలిగిన స్థితిలో, ఒక ఇబ్బంది కలిగిన స్థితిలో మనం వెళ్ళి ఎవరి గురించిన ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఖచ్చితంగా ఫలిస్తుంది అన్నాడు. అది ఏ రకమైన బలహీనత అయినా, అది ఏ రకమైన జబ్బు అయినా, అది ఏ రకమైన ఇబ్బందికర పరిస్థితి అయినా, ఆ వ్యక్తి బలహీనతలో ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే స్వస్థత పొందుకుంటాడు. పునరుద్ధరణ అంటే మరొక కొత్త జీవితం వచ్చిందా, ఆ చెవిటి దయ్యం పోయేసరికి ఆ వ్యక్తికి కొత్త జీవితం రావడం ఏమంటారు దీని? పునరుద్ధరణ. అంటే మరలా ఉద్ధరించబడ్డాడు, తన జీవితం మరొక జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. నెంబర్ 5, మధ్యవర్తిత్వం కొరకు. అంటే ఎదుటివారి కొరకు కూడా ఏం చేయొచ్చు మనం? మన కోసం కాదు, ఈరోజు ఇక్కడ చాలా చెప్పుకున్నాం. అంటే ఎదుటివాడి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కొంతమంది చెల్లెళ్ళు గర్భఫలం రావాలని, వారు పొందుకోవాలని, వాళ్ళ కోసం ఎప్పుడు కూడా ఎదుటివారి కోసం చేసేదాన్ని ఏమంటారంటే విజ్ఞాపన అంటారు. చెప్పాను నేను. ప్రార్థనలోనే ఒక రకం విజ్ఞాపన ప్రార్థన. ఏంటి విజ్ఞాపన ప్రార్థన అంటే? విజ్ఞాపన చేసేది నా కోసం కాదు, ఎదుటివారి కోసం చేసేదాన్ని ఏమంటాం? విజ్ఞాపన. ఇక్కడ మధ్యవర్తిత్వం ఎవరు తీసుకున్నారంటే నెహమ్యా గారు తీసుకున్నారు. నెహమ్యా కాలంలో వాస్తవానికి నెహమ్యా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయనకి ఏ లోటు లేదు, ఆయన బాగానే ఉన్నాడు, ఆయన స్థితి బాగుంది. కానీ నెహమ్యాకున్న బాధ ఏంటంటే ఎక్కడో యెరూషలేములో ఆ ప్రాకారాలు పడగొట్టేశారు. యెరూషలేం ప్రాకారాలు పడగొట్టారని, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నా వాళ్ళు అక్కడ ఉండిపోయారు. అంటే ఆయన రక్త సంబంధికులే, నెహమ్యా రక్త సంబంధికులు అయినా నెహమ్యా స్థితి బాగుంది. చూడండి, తన స్థితి బాగున్నా ఆనందపట్టలేదు. అక్కడ నా వాళ్ళు ఉన్నారు, సేమ్ మా వాళ్ళు. ఎస్తేరు ఎలాగైతే ఆలోచించిందో చూడండి, ఎస్తేరు బాగుంది కానీ తన వాళ్ళు బాగోలేదు. నెహమ్యా బాగున్నాడు కానీ తన వాళ్ళు బాగోలేదు. అంటే రక్త సంబంధికుల కోసం, బంధువుల కోసం, వారి బాగోగుల కోసం ఎంతగా ఆలోచిస్తున్నారు కొంతమంది గ్రంథంలో చూడండి. ఎస్తేరు, నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం చూడండి ఒకసారి. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం. ఈయనకున్న బాధ ఏంటంటే 4వ వచనంలో చెప్తారు. 1:4, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి, ఎన్ని రోజులు చెప్పలేదు, కొన్ని దినాలు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట ఏం చేశారు? ఎందుకంటే ఎదుటివారి కోసం చేసేది ఏమంటారు? విజ్ఞాపన. కొన్ని ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ప్రారంభిస్తాడు. 5 నుంచి 11 వచనాలు మీరు తర్వాత చదవండి అమ్మా. ఈ 5 నుంచి 11 వచనాలు విజ్ఞాపన ప్రార్థన. ఆ 5 నుంచి 11 నెహమ్యా ఎలా ప్రార్థన చేశాడు, ఏమని ప్రార్థన చేశాడు, అసలు ఎందుకు ప్రార్థన చేశాడంటే కొన్ని రోజులు దుఃఖపడ్డాడు, ఉపవాసం ఉండి యెరూషలేం ప్రాకారాలు పడిపోయాయని ఏడ్చాడట. చూసారా, ఏడ్చాడట. ఈరోజు మన బంధువులు మారకపోయినా, మన బంధువులు, అక్క చెల్లెళ్ళు, రక్త సంబంధికులు మారకపోతే ఒక మంచి ప్లాన్ ఏంటంటే ఉపవాసం ఉండి, వాళ్ళకి తెలియదు మా అక్క మారలేదని, మా అక్కలు మారలేదు, బావలు మారలేదు, ఇలాంటి వాళ్ళు ఏర్పడుతూ ఉంటారు. వాళ్ళ కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే ఏదో ఒక రోజున కార్యం చేయగలడు దేవుడు. అది విజ్ఞాపన. వాళ్ళ నిమిత్తం ఏం చేయగలను చెప్పినా మారు మనసు పొందుతారా అంటే ఏదో ఒక భయం, ఏదో ఒక వెనుక తీస్తూ ఉంటారు వాళ్ళకున్న భర్తలు బట్టి. కాబట్టి ఏం చేయగలం? ఉపవాసం ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళతో దేవుడు మాట్లాడతాడు ఏదో ఒక రోజున.
వాళ్ళతో మాట్లాడతాడు. ఎందుకు అంటే నెహమ్యా చేసిన విజ్ఞాపన వృధా అయిపోలేదు. ఏ యెరూషలేము ప్రాకారాలు పడిపోయిన అని విజ్ఞాపన చేశాడో ఆకాశమందల దేవుడు ఆ విజ్ఞాపన విన్నాడు. నెహమ్యా ద్వారా యెరూషలేం ప్రాకారాలు ఏం చేశాడు? కట్టించుకున్నాడు. యెరూషలేం ప్రాకారాలు కట్టింది ఎవరు? నెహమ్యా వెళ్ళాడు. అంటే ఏ ఏ విజ్ఞాపన అయితే చేశాడో ఆ విజ్ఞాపన ప్రార్థన వృధా అవ్వలేదు. కనుక మన బంధువులు, మన మన రక్త సంబంధికులు, మన ఇరుగు పొరుగు వాళ్ళు, స్థానిక సంఘం ఎవరైనా ఎదుటివారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ బలహీనతల కోసం, వాళ్ళ ఆరోగ్యాల కోసం, వాళ్ళ సమస్యల కోసం అది నీ సమస్యగా భావించి ఉపవాసమును నువ్వు చేస్తే ఖచ్చితంగా ఆ ఉపవాస ప్రార్థన నెరవేరుతుంది, ఫలిస్తుంది. నెహమ్యా చేసినట్టుగా. నెంబర్ 6 చూడండి. మారు మనసు పొందుకునే ఉద్దేశం ఎప్పుడంటే ఉపవాస ప్రార్థన చేసే వ్యక్తి ఖచ్చితంగా ఏం కలిగి ఉండాలి? అది లేకపోతే ఉపవాస ప్రార్థన వేస్ట్ అమ్మా. మారు మనస్సు అంటే నీ మనస్సు మారాలి. మనసు మారకుండా ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఉపయోగం లేదు. ఈరోజు ఇక్కడ మనం ఉన్నాము దేవుని కోసం బ్రతకాలనే ఆలోచన, దేవుని కోసం నిలబడాలనే ఉద్దేశం నీలో ఉంటే నిజంగా అది మారు మనసు పొందుకున్న వాడివే. మారు మనసు పొందిన వాడు చేసే ఉపవాస ప్రార్థన దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారట. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా గ్రంథం. మారు మనసు లేకుండా ఉపవాస ప్రార్థన చేస్తే ఆ ఉపవాస ప్రార్థన ఫలించదు. యోనా గ్రంథం 3వ అధ్యాయం. యోనా 3వ అధ్యాయం చూడండి, 5వ వచనం చదువుతాను. నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, అసలు నినివే పట్టణస్తులు ఎవరో తెలుసమ్మా? అశూరియులు. అశూరు సామ్రాజ్యం విన్నారా? ఇశ్రాయేలీలు 62 సంవత్సరాలు ఏ చెరకు వెళ్ళిపోయారు? అశూరు చెర. యూదులు 70 సంవత్సరాలు ఏ చెరకు వెళ్ళారు? బబులోను చెర. అంటే యూదులు బబులోను చెరకు వెళ్ళారు, ఇశ్రాయేల్ ఏమో అశూరు చెరకి. అలాంటి అశూరు పట్టణానికి రాజధాని పేరు నినివే. అంటే కంప్లీట్గా అన్యులు. అశూరు పట్టణం రాజధాని పేరు నినివే. ఇప్పుడు నినివే పట్టణస్తులు అన్నాడు ఇక్కడ. అందుకే నినివే అంటే ఎవరో కాదు, ఏ ఇశ్రాయేల్ అయితే చెరకు తీసుకెళ్లారో ఆ దేశాన్ని ఏమన్నారు? నినివే. ఆ దేశపు రాజధాని. చదువుదాం. నినివే పట్టణపు వారు దేవుని యందు ఏముంచారు? విశ్వాసముంచి, తర్వాత ఉపవాస దినము చాటించి, గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకునిరి. చూసారా? అంటే గొప్పవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. అంటే ఏ భేదము లేదు. గొప్పవాడు గోనె పట్ట కట్టుకున్నాడు, అల్పుడు గోనె పట్ట కట్టుకున్నాడు. తర్వాత 6, ఆ సంగతి నినివే రాజునికి వినబడింది. రాజు దగ్గరికి వెళ్ళిందట ఈ విషయం. రాజు కూడా ఏం చేశాడు చూడండి. వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. ఎవరు? రాజు. అంటే మారు మనసు పొందడానికి గోనె పట్ట అనేది మారు మనసు పొందాడు అనడానికి సాదృశ్యం. ఇప్పుడు నినివే పట్టణస్తులు అందరూ కూడా చూడండి, వాళ్ళు ఎంత మారు మనసు కలిగారో ఆలోచించండి. అంటే ఏ పాపంలో బ్రతికారో ఇంకా ఆ పాపాన్ని విడిచిపెట్టేశారు. అప్పుడు ఉపవాసం ఉంటే దానికి ఫలితం ఉంది. అంటే ఉపవాస ప్రార్థన ఉద్దేశం ఏంటి? ఏ వ్యక్తి అయితే మారు మనసు పొంది ఉపవాసం ఉండి ఒక కార్యం కోసం చూస్తాడో ఆ వ్యక్తి మీదకి దేవుని ఉగ్రత అనేది రాదు. చదువుదాం కిందకి. 7వ వచనం. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు కటిక ఉపవాసం అమ్మా, నీళ్లు త్రాగకూడదు అన్నాడు. అంటే అంత కఠినంగా ఎందుకు ఉపవాసం చేస్తున్నారంటే ఏమీ లేదు, దేవుని ఉగ్రత రాబోతుందని యోనా వెళ్ళాడు. ఇగో నినివే పట్టణస్తులారా, 40 రోజులు టైం ఇచ్చాడు. ఈ నినివే పట్టణం మీదకి నాశనం రాబోతుంది. నిజంగా వినడం గ్రేట్ అనుకోవాలి. ఎందుకంటే అన్యులు కదా. ఈరోజు ఎంత చెప్తుండే చూడండి, ఎంత మీరు మోగించండి, వస్తే రానే అంటున్నారు. రేపు పొద్దున్న ఎలాగా వస్తుంది, యేసుప్రభు రెండో రాకడ ఎలాగా వస్తుంది, వస్తే రానివ్వండి అంటారు తప్ప వీళ్ళు మారట్లే. కానీ నినివే పట్టణస్తులు నిజంగా గ్రేట్. ఈ రోజున లోకాంతో పోల్చుకుంటే 40 రోజులు ప్రకటించాడట. ప్రతిరోజు వెళ్తున్నాడు, ఉదయం లేచి రాత్రి వరకు ప్రకటిస్తున్నాడట యోనా. 40 రోజుల్లో రెండో రోజు వస్తాడు, 39 రోజులు, మూడో రోజు 38 రోజులు. చూసుకోండి, కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు.
అలా బ్యాక్కి 37 రోజులు. ప్రతిరోజు వెళ్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఆయన పని అతను చేస్తున్నాడు. అయితే ప్రకటించేసరికి మనుషులందరూ కూడా ఏమైంది చూసారా? రాజు సైతం కింద కూర్చునిపోయి గోనె పట్టు కట్టుకున్నాడు బూడిద పోసుకొని. అది చూసిన దేవుడు 10వ వచనంలో చూడండి, 10వ వచనం 3:10. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా, అది మారు మనస్సు. మారు మనస్సు అంటే చెడు నడతలను ఏం చేయాలి? మానేయాలి. మరలా చెడుతనం చేస్తాను అనుకోకూడదు. అలా చెడుతనం నీలో ఉంటే నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా దండగా దండగా. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, అమ్మ చూస్తాడా? చూస్తాడు. నీలో పాపం ఉన్నంత వరకు ఉపవాస ప్రార్థన ఫలించదు. అందుకే అన్నాను, దేవుని ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి మారు మనస్సు అనేది చాలా ప్రాముఖ్యం. ఏంటి మారు మనస్సు అంటే? చెడు నడతలు మానేశారట, దేవుడు అది చూశాడట. తర్వాత క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మాని, అంటే ఏ ఉగ్రత అయితే రాబోతుందో ఆ ఉగ్రతను దేవుడు ఏం చేశాడమ్మా? తప్పించేశాడు. కారణం ఒకటే, వాళ్ళు ఏం పొందుకున్నారు? అందుకే ఉపవాస ప్రార్థనకి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మనందరం కూర్చున్నాం. మారు మనస్సు అంటే మాయ మనస్సు ఉండకూడదు మనకి. మాయ మనస్సు ఉండే వాళ్ళు ఉంటారు, ఎక్కడికక్కడ మార్చే రకాలు ఉంటారు. అలాంటి వారు ఉపవాస ప్రార్థన మంచిది, వాళ్ళ జీవితంలో ఎన్నిసార్లు చేసినా ఫలించదు. కనుక పరిపూర్ణంగా మారు మనస్సు పొందుకొని మారు మనస్సుతో చేసే ప్రార్థన, నీలో ఏ చెడు నడత, చెడు ఆలోచన లేకుండా, అసలు పాపం అనే బీజం నీలో లేకుండా నువ్వు చేసే ఉపవాస ప్రార్థన నిజంగా ఉపయోగం ఉంటుంది. అందుకే నినివే పట్టణస్థుల మీదకి దేవుని ఉగ్రత రాలేదు. తప్పించబడ్డానికి కారణం ఒకటే, వాళ్ళు చెడు నడతలు మాని ఏమన్నారు? ఉపవాస ప్రార్థన. చెడు నడతలు మాని ఉపవాస ప్రార్థన, అది ఉపవాస ప్రార్థన ఉద్దేశం. నెంబర్ 7, దేనికోసం? భద్రత. అమ్మ భద్రత కావాలి అందరికీ. భద్రత అంటే క్షేమం. ఈరోజు ఎన్నో పరిస్థితుల్లో మనం బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం, ఎన్నో సందర్భాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా దేవుడు భద్రత నాకు కావాలి, నేను క్షేమంగా చేరుకోవాలి, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వచ్చినా. అంటే భద్రత అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే భద్రత లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం కనుక. అయితే ఈ భద్రతను ఇచ్చేవాడు ఎవరు? దేవుడే. భద్రతను ఇవ్వాలి అంటే దేవుని భద్రత కోసం కూడా ఏమన్నారట? ఉపవాసం ఉండే పరిస్థితి గ్రంథంలో కనబడుతుంది. ఎజ్రా గ్రంథంలో ఎజ్రా గారు ఇలా సూచిస్తారు. చూడండి, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో ఆయన ఏమంటారంటే, ఉపవాసం ఉండటం వలన దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుడి సహాయం పొందుకుంటారు. ప్రతి వారం కూడా ఉపవాసం ఉండే వాళ్ళు ఉండొచ్చు మీలో, తెలియకపోవచ్చు, ఎవరికి చెప్పకపోయినా ప్రతి వారంకి ఒక రోజు ఉండే వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా. చూడండి 8:21, ఎజ్రా 8:21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము. అమ్మ ఏ ప్రయాణం అంటే? శుభ ప్రయాణం అంటే సుఖంగా, శుభ ప్రయాణం కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. అంటే మాకు, మా పిల్లలకు, మా ఆస్తికి మేము ప్రయాణం అవుతున్నాం. ఈ ప్రయాణం అంతా కూడా సుఖంగా జరగాలి, శుభ ప్రయాణం. ఈ శుభ ప్రయాణం జరగాలంటే ఏమని ప్రకటిస్తున్నాడు అన్నారు? ఉపవాసం. ఉపవాసం ఉండి మా ప్రయాణం కొనసాగిస్తున్నాం. ఎంత బాగుందో చూడండి. ఆ రోజు 23 అక్కడే, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని విన్నాడా వినలేదా? అంటే ఎందుకు విన్నాడు? ఉపవాసం ఉండి వాళ్ళు చేసిన మనవి దేవుడు వింటాడు. ఇదొక్క బలమైన కారణం మనకి. ఉపవాసం ఉండి ఎవరైతే మీరు మనవి చేస్తున్నారో, లేదా విజ్ఞాపన, లేదా ప్రార్థన, మీరు ఏదైతే చేస్తున్నారో, ఉపవాసం ఉండి మీరు చేసే మనవి దేవుడు ఏం చేస్తాడటమా? అంగీకరించాడు. అయితే ఉపవాసం ఉండే వ్యక్తి ఖచ్చితంగా పాపము లేనివాడై ఉండాలి, ఖచ్చితంగా మారు మనసు కలిగిన వాడై ఉండాలి, ఖచ్చితంగా పశ్చాత్తాపం, ఒకప్పుడు చేసిన పాపానికి పశ్చాత్తాపం కలిగిన మనసు ఉండాలి. ఇవేవి లేకుండా ఆ వ్యక్తి మళ్ళా ఆ ఉపవాసం ఉపయోగం లేదు. ఇక్కడ ఏమన్నాడంటే మరొకసారి 23 చూడండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించాడు. వింటాడు, గ్యారంటీ. ఉపవాసం ఉండి చేస్తే వింటాడు. అయితే దేవుడు ఎజ్రా గారు సూచించిన ప్రకారం భద్రత, వాళ్ళకు తోడుగా ఉన్నాడు దేవుడు. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ బిడ్డలతో పాటు క్షేమంగా దేవుడు నడిపించాడు.
ఎంత గొప్ప భద్రత ఎవరిలో ఉందంటే దేవునిలోనే ఉందమ్మా. దేవునిలో ఉన్నటువంటి వ్యక్తికి, దేవునిలో ఉన్న వ్యక్తులకు ఉన్న భద్రత మనకు తెలీదు. ఎంత గొప్ప భద్రతగా దేవుడు నడిపిస్తూ ఉంటాడంటే, అది ఈయన సూచించిన సూచన. నువ్వెంతగా దేవునిలో ఉంటావో, ఎంతగా ఎదుగుతూ ఉంటావో, ఆపద రాదు అని నేను అన్నాను. ఆపద కలుగుతుంది, కానీ ఆపద నుండి తప్పిస్తాడు. అందుకే అన్నాను, ఆపదలు రాకుండా సమస్యలు రావు, బాధలు రావు అని నేను చెప్పను. సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, ఆపదలు వస్తాయి, అయితే తప్పించేవాడు ఉన్నాడు ఆయన. 34 కీర్తన ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి. 34 కీర్తనలో దావీదు గారు రాసిన మాటలో ఆపదల గురించి ఒకటా రెండంటే అనేకములు అంటాడు అక్కడ. 34 కీర్తన 19 చూస్తారా? 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని, చూస్తారా, ఆపదలు రావన్నాడమ్మా, వస్తాయి, అనేకాలు వస్తాయి, కానీ వాటన్నిటిలోంచి దేవుడు విడిపిస్తాడు లేదా తప్పిస్తాడు. ఎందుకు? నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు గనుక, మారు మనసు పొందాడు గనుక. అదే ఎజ్రా చెప్తున్నారు, దేవుని భద్రత నీలో ఉండాలి, నీకు కావాలి అంటే, నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకు కావాలి అంటే ఒకటే, ఉపవాసం ఉండి మీరు ప్రయాణం చేయండి, ఉపవాసం ఉండి మీ జీవితాలు నడిపించుకోండి అంటున్నాడు. నెంబర్ 8, దేశాన్ని కాపాడుకోవడానికి ఏముండాలన్నారు? ఉపవాసం. అంటే ఉపవాస ప్రార్థన చాలా సందర్భాల్లో ఉపయోగించబడింది. ఇక్కడ ప్రాముఖ్యంగా దేశాన్ని కాపాడడానికి ఒక రాజు ఉన్నాడు. రాజు పేరు చదవండి అమ్మ. రాజు పేరు యెహోషాపాతు, ఒక యూదా రాజు. ఈ యెహోషాపాతు తన దేశం మీదకి 4 దిక్కులు వచ్చేస్తారు. మనకి ఎన్ని దిక్కులు? 4. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అనుకోండి. అంటే 4 దిక్కుల శత్రువులు వస్తే అమ్మ ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళగలరా? జనరల్గా ఇప్పుడు అక్కడ ఉన్నారండి, ఇటుపక్క ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, కత్తులు పట్టుకుని ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మధ్యలో ఉండడం తప్ప మనం ఏమైనా చేయగలమా? సేమ్ ఇదే పరిస్థితి ఎవరికి వచ్చిందంటే యెహోషాపాతుకు వచ్చేసింది. చూశాడు, నలుదిక్కుల శత్రువులు. 2వ దినవృత్తాంతాల గ్రంథం. ఆయన ఏమని ఆలోచించాడు? ఒకటే ఆలోచించాడు, ఈ సమయంలో నన్ను విడిపించేవాడెవరు? దేవుడే దిక్కు అనే మాట అనేస్తాడు. దిక్కు అనే మాట ఆయన అనేస్తాడు ఏకంగా నోటితో. చూడండి 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం ప్రారంభ వచనం చదువుతాను ముందుగా. ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మెయోనీయుల్లో కొందరుడు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అమ్మ ఎంతమంది? మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయులు అన్నాడు. తర్వాత 2వ వచనం, అంతలో కొందరు వచ్చి సముద్రము ఆవల నుండి, సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? 4. మొదటి వచనంలో 3, 2వ వచనంలో 4. వాళ్ళు సముద్రం పక్క నుంచి కూడా వస్తున్నారట. అంటే 4 దిక్కులు చుట్టుముట్టేశారు. ఎవరిని? 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి, జనరల్గా భయం వేస్తుందా? మనకైనా భయం కలుగుతుంది, మనిషే కదా. ఇప్పుడు రాజు అయినా సరే భయం కలిగింది ముందు, ఎందుకంటే శత్రువులు 4 దిక్కుల చుట్టుముట్టేశారు. భయపడి తర్వాత ఏం చేశాడు? భయపడి కృంగిపోలేదు. ఇంకో ఇక్కడే నేర్చుకోవాలి. ఏదైనా భయం కలిగినప్పుడు నువ్వు కూర్చొని ఏడవకూడదు. ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. దుఃఖం కలిగినప్పుడు కూర్చొని ఏడవకూడదు. అందుకే ఒక మాట సామెతలు 24:10 మన ఉదయకాల ప్రార్థనలో చెప్పాను. శ్రమ దినమున నీవు కృంగిని ఎడల నీవు చేతకాని వాడు అయిపోతావు. శ్రమ వస్తుంది. శ్రమ వచ్చినప్పుడు కూర్చొని ఏడిస్తే ఉపయోగం ఏముంది? కూర్చొని ఆయన దగ్గర ఏడు, ప్రార్థన చెయ్యు, ఆ సమస్య నుంచి విడిపిస్తాడు. కానీ ఎక్కువ శాతం ఏం చేస్తాం? శ్రమ వస్తే మందిరం మానేస్తాం, శ్రమ కలిగితే దూరం అయిపోతాం, దేవునికే దూరం అయిపోతాం. శ్రమ కలిగితే దేవునికి దూరం అయితే శ్రమ ఇంకా పెరుగుతుంది. శ్రమ కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాం అనుకోండి, శ్రమగా ఉండదు. ఇప్పుడు చూడండి ఆయన ఏం చేశాడమ్మా? భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. ఒకటే ఒకటి గుర్తొచ్చింది ఆయనకి, దేవుడి దగ్గర కూర్చుందాం, ఆయన సన్నిధిలో కూర్చుందాం, ఆయనతో చెప్పుకుందాం. అయితే ఒకటి, ఎలా చెప్పుకోవాలి? ఉపవాసం ఉండి చెప్పుకుందాం. అదే ఆలోచించాడు మైండ్లో. 4వ వచనం, యోధా వారు యెహోవా వలన సహాయం వేడుకుంటకై కూడుకొనిరి. యెహోవా వద్ద విచారించుటకు యోధా పట్టణంలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో కొత్త సాల ఎదుట సమాజంగా కొన్ని యోధా యెరూషలేముల జనుల మధ్య నిలవబడి. 6వ వచనం, ప్రార్థన స్టార్ట్ అయ్యిందమ్మా. మీరు 6 నుంచి 12 వచనాలు చూడండి అమ్మా. 6 నుంచి 12 వచనాల్లో యెహోషాపాతు ప్రార్థన కనబడుతుంది. 6వ వచనం చదువుదాం ప్రారంభం. మా పితరుల దేవా యెహోవా,
నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్య రాజుల రాజ్యములు ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడువు. ప్రారంభించాడు. అంటే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు పొగుడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు. 12వ వచనం చూడండి, బాగుంటుంది. 12 ఇంతవరకు ప్రార్థనే. మా మీదకి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు. బాగుంది కదమ్మా మాట, నీవే మాకు దిక్కు అని. ఆ ప్రార్థన ఏ ప్రార్థన? ఉపవాసం ఉండి చేశాడు. అంటే నలుదిక్కుల శత్రువులు చుట్టుముట్టేస్తే ఏమైందో తెలుసమ్మా? ఈ అధ్యాయం చాలాసార్లు మీరు వినుంటారు. ఏ శత్రువులు అయితే వచ్చారో, తూర్పు దిక్కుల్లో వచ్చినేమో పడమటోళ్ళు చంపుకున్నారట, ఉత్తర దిక్కున వచ్చిన వాళ్ళేమో దక్షిణ దిక్కును చంపుకున్నారట. వీళ్ళు సేఫ్. ఎంత ఆశ్చర్యం అంటే తారుమారు అయిపోయింది అక్కడ. అధ్యాయం అంతా తర్వాత చూడండి మీరు. ఈయన మీదకి ఎవరు రాలేదు, వాళ్ళేమో వీళ్ళని కొట్టుకున్నారు, వీళ్ళేమో వీళ్ళని తన్నుకున్నారు, వాళ్ళే పొడుచుకొని చచ్చారట. అక్కడ ఏం దేవుడు అంత గొప్ప కార్యం జరిగించాడు. కేవలం వీళ్ళు ఏం చేశారు? కనీసం యెహోషాపాతు కత్తి కూడా ముట్టుకోలే, కూర్చున్నాడు, ఆలోచించాడు, దేవుడే దిక్కు అనుకున్నాడు. నా శక్తి అయితే చాలదు, నేనేం చేయలేను, నేను నిస్సహాయుడిని, దిక్కుతోచని స్థితిలో నిస్సహాయంగా ఉన్నాను, నీ మీద ఆధారపడ్డానయ్యా, నువ్వే నాకు దిక్కు అని ఎప్పుడైతే దేవుడి మీద నెట్టేశాడో, ఉపవాసం ఉండి ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించాడో, ఆ ప్రార్థన ఫలించింది. 27 అక్కడ 27 అన్నీ చదవట్లేదు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమును అనుగ్రహించి వారిని సంతోషపరచెను. చూసారా? శత్రువులు నలుదిక్కులు ఓడిపోయారు. ఏమిచ్చారు దేవుడు? కారణం ఉపవాస ప్రార్థన. అంటే ఉపవాస ప్రార్థన దేశాన్ని కాపాడుకోవడానికి ఎవరున్నారమ్మా? ఈరోజు మన కుటుంబంలో మన పిల్లల్ని కాపాడుకోవడానికి యవ్వన జీవితాలు యవ్వన జీవితంలో అనేక మంది రాలిపోతున్నారు, అనేక మంది చనిపోతున్నారు, అనేక మంది దూరం అయిపోతున్నారు. యవ్వన కాలం వచ్చేసరికి ఆ యవ్వన బిడ్డల కోసం నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి నువ్వెందుకు ప్రార్థన చేయకూడదు? ఉపవాసం ఉండి దేశాన్ని కాపాడడానికి అంత ప్రయాసపడ్డాడు యెహోషాపాతు. పోనీ దేశాన్ని నేను కాపాడలేకపోవచ్చు, కనీసం నా కుటుంబంలో నా పిల్లలు యవ్వన కాలంలో వాళ్ళు ఎక్కడ వారి జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండడానికి ఒక తల్లిగా ఒక తండ్రిగా నేనెందుకు ఉపవాసం ఉండకూడదు? వాళ్ళకి చెప్పక్కర్లేదు, నువ్వు ఉపవాసం ఉండి చెయ్యు, నీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి, నీ బిడ్డల జీవితాలు దేవుడు నిలబెడతాడు. ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఊరికే పోదు. యెహోషాపాతు చేసిన ప్రార్థన ఊరికే పోలేదు, దేవుడు జయమిచ్చాడట. ఎవరి మీద? శత్రువుల మీద. ఈరోజు మన కుటుంబం కోసం కూడా, మన కుటుంబాన్ని కాపాడుకోవడం, నా భర్తను కాపాడుకోవాలి లోకంలోంచి, నా భార్యను కాపాడుకోవాలి, నా బంధువులను కాపాడుకోవాలి, మరి ముఖ్యంగా నా యవ్వన బిడ్డల్ని కాపాడుకోవాలి అన్న ఆలోచన వచ్చినప్పుడల్లా ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ ప్రార్థన విన్న దేవుడు నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. ఎందుకంటే యెహోషాపాతు జీవితంలో చేశాడు కనుక. నెంబర్ 9, శరీరాన్ని నలగగొట్టుకోవడం. నలగొట్టుకోవడం అంటే ఉద్దేశం ఏంటంటే ఉపవాసం అని అర్థం. శరీరాన్ని ఎప్పుడు నలగొట్టుకోగలను నేను? ఆకలితో ఉన్నప్పుడే. చూడండి, ఆకలితో ఉన్నప్పుడు దేవునిలో ఉంటే ఇంకా ఏ పాపం అనేది ఆలోచన రాదు మనకి. శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉండడం, అందుకే వారంకి ఒకసారి ఉంటే చాలా మంచిదట, ఆరోగ్యం పరంగా కూడా మంచిదట. డాక్టర్స్ చెప్తున్నారు. రోజు ఈ మిషన్ ఆడుతూనే ఉంటుంది కదా, రోజు తినదంతా కూడా మనకి లోపల ఎక్కడ గ్యాప్ లేకుండా మళ్ళీ కూడా తింటుంటారు కొంతమంది. అంటే రోజు ఆడించే బదులు ఒకరోజు రెస్ట్ ఇవ్వచ్చు కదా దానికి అని అంటారు. రెస్ట్ ఇస్తే చాలా మంచిది, ఆరోగ్యపరంగా కూడా ఫ్యాట్ కరుగుతుంది. శరీరాన్ని నలగొట్టుకోవడం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27 చూస్తారా ఒకసారి? పౌలు ఏమంటున్నారు, మాట్లాడుతున్నారు చూడండి. పౌలు గారు 9:27 మొదటి కొరింథీ. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరాన్ని నలగొట్టడం అంటే సుత్తి తీసుకోవటమా? కాదు కదా. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే. శరీరాన్ని దుఃఖపరచుకోవడం, శరీరాన్ని ఆయాసపరచుకోవడం, శరీరాన్ని నలగొట్టుకోవడం ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే. అక్కడ రాయబడకపోయినా ఒక వ్యక్తి శరీరాన్ని ఆయాసపరుచుకొని ఉపవాసం ఉండి శరీరాన్ని దుఃఖపెట్టుకుంటే, శరీరాన్ని నలగొట్టుకుంటే అది ఉపవాస ప్రార్థనకు సాదృశ్యం. అంటే పౌలు తన శరీరాన్ని ఎలా లోపరుచుకున్నాడు? ఉపవాస ప్రార్థన ద్వారా. యవ్వన కాలంలో ఉన్నాడు కదా, ఆయన కూడా వివాహం చేసుకోలేదు,
యవ్వన కాలంలో దేవుని సేవ చేశాడు కరెక్ట్. ఆయన తన జీవితంలో కోరికలు లేవా? పౌలు గారికి ఉండవా? ఉన్నా సరే ఆ యవ్వన కోరికలను ఎలా చంపుకున్నాడు అంటే ఉపవాసం. ఎంత గొప్ప ఉపవాసాలు, ఎన్నో ఉపవాసాలు ఉన్నాడు. ఒక మాట చదువుదాం పోనీ, ఆయన ఉన్నాడో లేదో మనకు తెలియాలి కదా. 2 కొరింథీ 11 అధ్యాయం. పౌలు గారు ఉపవాసం ఉన్నారా? 2 కొరింథీ 11 అధ్యాయం. రైట్. 2 కొరింథీ 11 అధ్యాయం 23, 27, 11, 27. ప్రయాస అని మొదలైంది, పక్కకు పేసి తిప్పుదాం. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ అని రాశారు. ఇదంతా ఎవరి గురించి? అపోస్తలుడైన పౌలు జీవితం రాశారు. అక్కడంతా కూడా ఆయన పడిన కష్టాలు రాశాడు అక్కడ. అందులో తరచుగా ఏం చేస్తాడు ఆయన? అమ్మ తరచుగా అంటే ఎక్కువగా, అంటే ఎక్కువ టైమ్స్ అనమాట, నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎక్కువ సార్లు ఏమున్నాడు ఆయన తరచుగా? ఉపవాసం అనేది ఆయన జీవితంలో సాధారణం అయిపోయింది. కారణం ఒకటే, ఎందుకు ఇన్ని ఉపవాసాలు ఉన్నారయ్యా పౌలు గారిని మీరు అడిగారు అనుకోండి, శరీరాన్ని నలగొట్టుకోవడానికి. లేదంటే ఈ శరీరం ఆ అమ్మాయిని చూడమంటది, ఈ శరీరం ఆ అబ్బాయిని చూడమంటది, శరీరంలో కోరికలు రంకెలేస్తూ ఉంటాయి. ఈ కోరికలు చంపుకోవడానికి తరచుగా పౌలు గారు ఏముండేవారు? ఉపవాసాలు. శరీరాన్ని జయించిన వాడు నిజంగా పరలోకానికి అర్హుడైపోతాడు. అంతే కదా. ఈరోజు మనిషి ఎక్కువ శాతం ఏంటి చెప్పండి? శరీర కోరికలు తీర్చుకోవడానికే పాపం చేస్తున్నాడు, కాదంటారా? శరీర కోరికలు తీర్చుకోవడానికే మనిషి దేవునికి దూరం అవుతున్నాడు. ఇది కనుక జయిస్తే పరలోకం వెళ్ళడానికి చాలా దగ్గరగా ఉన్నాడని అర్థం. ఎందుకంటే ఏ మనిషినైనా ఈ శరీర కోరికలు తప్పుల వైపు నడిపిస్తున్నాయి, ఈ కళ్ళు తప్పుడు వైపు నడిపిస్తున్నాయి. కాబట్టి శరీరాన్ని నలగొట్టుకోవడం అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో తరచుగా చేశాడు ఉపవాసం. అలా శరీరాన్ని నలగొట్టుకున్నవాడు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన ఉద్దేశమే అది. చివరిగా ఆత్మీయంగా బలం పొందడానికి ఏముండాలి? ఆత్మీయంగా బలం పొందుటకు ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా. నేను ఆత్మీయంగా ఎదగాలి అని మీరు ఎవరైతే కోరుకుంటున్నారో మీరు కూడా తరచుగా ఉపవాసం ఉండడం నేర్చుకోవాలమ్మా. నేను కూడా, నాతో సహా. నేను ఆత్మీయంగా ఎదగాలి అని అనుకున్నప్పుడు తరచుగా ఉపవాసం, రహస్యంగా ఉపవాసం. మళ్ళీ చేసినప్పుడు దిగాలుగా వెళ్ళి స్కూల్లో కూర్చోకూడదు. నేను ఏంటి సార్ మీరు ఎలా ఉన్నారంటే ఉపవాసం ఉన్నానంటే వాళ్ళు ఏదో మన మీద దయ చూపించి సార్ ఏంటంత, నీ పన్ను ఒకటి బాధ్యతగా చేసేయాలి. అక్కడ నా పని నెరవేర్చాలి అంతే. అంతేగాని నా బాధ నా బలహీనత అక్కడ కనబడేటట్టుగా ప్రవర్తించకూడదు. ఏమన్నారు యేసుప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో? నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యంగా చేయాలన్నాడు. అది ఎవరికి కనబడకూడదు, ఉపవాసం ఉన్నట్టు కూడా తెలియకూడదు అసలు ఎవరికి. అంత శక్తిగా ఉండాలి, అంత శక్తిగా అనిపించాలి, దిగాలుగా కూర్చోకూడదు. ఇప్పుడు యేసుప్రభు గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. ప్రారంభ వచనంలోనే సేమ్ లూకా సువార్త 4 ఏది చదివారో బాప్తిజం పొందిన తర్వాత. ఎందుకంటే 3:17లో బాప్తిజం తీసుకున్నాడు. చూడండి ఒక మాట, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఎప్పుడు వచ్చిందమ్మా? యేసుప్రభు బాప్తిజం యోర్దాను నదిలో పొందుకుని బయటకు వచ్చినప్పుడు పావురం ఆయన మీద వాలింది. పావురం వాలినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు అని శబ్దం వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో 4:1, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వల్ల అరణ్యమునకు కొనుపబడును. 40 దినములు 40 రాత్రులు ఏమున్నారు ఇక్కడ? కానీ అక్కడ అలా రాయలే, భోజనం లేదు, అన్నం తినలేదన్న, ఆహారం తీసుకోలేదని రాశారు లోకా గారు. ఓకే, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా 40 రోజుల తర్వాత ఏమేసింది యేసుప్రభు వారికి? అప్పుడు వచ్చాడండి అపవాది, నువ్వే దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో. శోధించడం మొదలుపెట్టాడు. అమ్మ ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఎప్పుడు కూడా ఆత్మీయంగా బలం పొందుకోవాలి అంటే ఉపవాసం ఉండాలి. అందుకే యేసుప్రభు 40 రోజులు ఎందుకున్నాడంటే అంత 40 రోజులు నిష్టగా. చూడండి కొంతమంది చేస్తారు లోకంలో సహోదరులు, హిందూ సహోదరులు, హైందవ సహోదరులు 40 రోజులు 30 రోజులు కొన్ని పెట్టుకుంటారు. అంటే నిష్టగా అన్నమాట, నిష్టగా ఉండడానికి ఉంటారు. తర్వాత ఇప్పుడు ఎలా ఉందంటే యేసుప్రభు మాల వేస్తున్నారు, తెలుసా మీకు? విన్నారా ఎవరన్నా? యేసుప్రభు మాల కూడా ధరిస్తారు. అలా అయిపోయింది ఇప్పుడు. మా ఇంటి దగ్గర కూడా ఒక కుటుంబం, ఇంట్లోకి వెళ్ళి నేను షాక్ అయ్యాను. యేసుప్రభు ఫోటో మూలలో ఉంది, దాన్ని దండేశారు.
యేసుప్రభు ఫోటోకి దండేశారు. ఏ విగ్రహం నీవు ఏమన్నాడమ్మా, ఏ విగ్రహం నువ్వు చేసుకోకూడదు. ఆకాశం అంది కానీ భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ రూపమును నువ్వు. కానీ ఆయన ప్రభువుకి అందరిలాగే అక్కడ ఫోటో ఉంది, ఆ ఫోటోకి దండ వేశారు వాళ్ళు. నేను షాక్ అయ్యాను. మా ఇంటి దగ్గరే తను కూడా చూస్తుంది. ఎంత భయంకరం చూడండి. ఇప్పుడు యేసుప్రభు మాల వేసుకుంటున్నారట. ఆ మాల ఈ మాల చూసారు, యేసుప్రభు కూడా మాల ఉంది. అంటే ఈ మాల ఏంటి 40 రోజులేనా? భూమి మీద నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత బ్రతికినంత కాలం కూడా యేసుప్రభు మాల ధరించుకున్నాం మనం. నిష్టగా ఉండడమే. అంతేగాని 40 రోజులు 30 రోజులు ఉండి మరలా నా జీవితం మళ్ళా లోకంలోకి వెళ్ళిపోవడం కాదు కదా. యేసుప్రభు ఆత్మీయంగా బలం పొందడానికి ఏమున్నాడు? ఉపవాసం ఉన్నాడు. రక్షణ పొందిన తర్వాత ఖచ్చితంగా బాప్తిజం పొందుకున్న అందరం కూడా ఎప్పటికప్పుడు మన జీవితంలో ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఉపవాసం ఉండాలి. అలాంటి ఉపవాసం నిన్ను ఆత్మీయంగా బలపరుస్తుంది. యేసుప్రభు 40 రోజుల తర్వాత 3 ప్రశ్నలు వేశాడు అపవాది వచ్చి. 1 శరీరాశ, 2 నేత్రాశ, సేవపడంబం. అమ్మ ఇదేంటి లోకమేనా? యోహాను పత్రికలో అంటాడు కదా, లోకంలో ఉండదంతయు శరీరాశ, నేత్రాశ. ఇప్పుడు యేసుప్రభు లోకాన్ని ఏం చేశాడు? లోకాన్ని జయించడానికి యేసుప్రభు ఏమున్నాడు? ఉపవాసం ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి లోకాన్ని జయించాలంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి జీవితంలో ఆత్మీయంగా బలం పొందుకోవాలంటే ఉపవాసం అనేది చాలా శక్తివంతమైనది. మనం ఉపవాసాన్ని తక్కువగా చూస్తుంటాం. లేదంటే కష్టమండి, ఎవరుంటారండి ఉపవాసం, కడుపు మార్చుకోవడం చాలా కష్టం కదా. షుగర్ పేషెంట్లు కష్టమే పాపం. ఎందుకంటే ఆ ఇబ్బందికర పరిస్థితులు ఉంటారు. వాళ్ళకి ఇబ్బంది లేదు. అన్నీ బాగా ఉన్నోళ్ళు కూడా చేయలేకపోతున్నారు ఈ రోజున. ఏమంటారమ్మా? అన్నీ బాగున్న వాళ్ళు కూడా మనం చేయలేకపోతున్నాం. కానీ అపవాది చేత శోధింపబడడానికి ఎక్కువ మంది పడిపోతున్నారు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ జీవితంలో ఉపవాసం అనేది అలవాటు లేదు వాళ్ళకి. కానీ మనం అలవాటు చేసుకుని ప్రారంభిద్దాం. చేసిన వాళ్ళ గురించి కాదు, కొత్తగా ఉన్నవాళ్ళు, ఇంతవరకు చేయలేని వాళ్ళు. ఖచ్చితంగా నువ్వు ఆత్మీయంగా ఎదగాలి, ఈ లోకాన్ని జయించాలి. యేసుప్రభు లోకాన్ని జయించాడా? జయించాడు. ఒక మాట చదువుకుని మనం ముగించుకుందాం. ప్రభు లోకాన్ని జయిస్తే ప్రభువుని నమ్ముకున్న నువ్వు కూడా ఏమవ్వాలి? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం చివరి మాట. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరికి ఇస్తాడట? జయించువాడికి. యేసుప్రభు లోకాన్ని జయించాడా? జయించాడు. యోహాను సువార్త 16:33 తర్వాత చూడండి మీరు. యోహాను సువార్త 16:33లో నేను లోకమును జయించాను అంటాడు యేసుప్రభు. యేసుప్రభు లోకాన్ని జయించాడు. మరి యేసు రక్తంలో కడగబడిన నువ్వు కూడా లోకాన్ని జయించాలి. లోకాన్ని జయించాలంటే ఈ లోకంలో ఉపవాసాన్ని మించిన శక్తివంతమైనది ఇంకోటి లేదు. ఉపవాసం ఉంటేనే లోకాన్ని జయించగలం. 3వ అధ్యాయం 21. 3:21 ప్రకటన. 3:21 ప్రకటన. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను అన్నాడు. చూసారమ్మా, యేసుప్రభు జయించాడు, కరెక్టే. మరి ఆయన నమ్ముకున్న నువ్వు కూడా ఏమవ్వాలి? ఆ సింహాసనం ముందు నీకు కూడా వారసత్వం పొందుకోవాలంటే ఖచ్చితంగా నేను జయించాలి. లోకాన్ని జయించాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం తర్వాత లోకాన్ని జయించాడు యేసుప్రభు. అంటే ఆత్మీయంగా ఒక వ్యక్తి ఎదగాలి, అపవాది శోధనలకు పడిపోకుండా ఉండాలి అంటే నేను ఆత్మీయంగా బలం పొందుకోవాలి. ఆత్మీయ బలాన్ని ఎలా పొందుకోగలంటే కేవలము ఉపవాసం ద్వారా. కాబట్టి ఉపవాసం యొక్క ఉద్దేశం శరీరాన్ని దుఃఖపరచుకోవడం, ఆయాసపరచుకోవడం. మరొకసారి ఈ 10 సందర్భాలు మీరు చూడండి. మన జీవితంలో ఉపవాస ప్రార్థన ఉద్దేశం ఇది ఖచ్చితంగా నెరవేరాలి. ఒకరోజు కాకపోయినా ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇది కేవలం వ్యక్తిగతంగా వ్యక్తుల జీవితాల కోసం చెప్పలేదు నేను. అవన్నీ మన కుటుంబాల కోసం, మన బంధువుల కోసం, మన పిల్లల కోసం, మనల్ని మనం కాపాడుకోవడం కోసం, అపవాది నుంచి మనం పడిపోకుండా ఉండడానికి కోసం ఉపవాస ప్రార్థన అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. అలాంటి గొప్ప ఉపవాస ప్రార్థనలో ఈరోజు మీరందరూ పాలుపొంగులు పొందడం ధన్యకరం. ఓపికతో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు.